అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న ఏఓ గారు ఎంత పని రాక్షసుడున్నాడమ్మా. వృత్తి పట్ల ఆయన నిబద్ధత అంకితభావం చూస్తుంటే దిష్టి తలిగేటట్టే ఉంది. అబ్బో, అంతగానం ఏం పడావు చేస్తుండబ్బా అంటారా? పనే దైవం అంటారు కదా. కానీ అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్టీఓ ఆఫీసులో పనిచేస్తున్న ఏవో నాగభూషణం గారైతే పని దైవం కాదు, పని చేసే జాగనే సొంతిల్లు అనే అంకితభావంతో పనిచేస్తున్నట్టున్నది. చూడరాదురి ఆఫీస్కి వచ్చే ప్రజల ఆర్జీలు తీసుకొని సమస్యలు తీర్చి అలసిపోయిర్రే అనుకోరి ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా ఆఫీస్ రూమ్లోనే ఇట్లా మడత మంచం సెటప్ చేసుకున్నాడు. ఇక దాని మీద మెత్తటి పరపేసుకొని బొంత వరుసుకొని విశ్రాంతికి ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు సారు. గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే చాలా మంది ప్రజల పనులు చేసి అలిసిపోయి పగటిలు ఇంత కునుకు తీస్తారని ఎరికే కదా. అది కూడా ఏదో గుట్టు సప్పుడు కాకుండా రూమ్లో డోర్లు వేసుకొని కుర్చీలలోనో సోఫాలలోనో ఒరిగి కూర్పాట్లు తీస్తారు. కానీ సారు మరీ అడ్వాన్స్ ఉన్నాడు కదా. ఏకంగా ఆఫీస్ రూమ్నే బెడ్రూమ్ చేసిండంటే సారు సాహసానికి బ్రేవరీ అవార్డు ఇవ్వాల్సిందే. ఎంతమంది ఉంటారు చెప్పురు ఇట్లా ఆఫీస్ రూమ్నే సొంత బెడ్రూమ్ లెక్క మార్చి పనిచేసేటోళ్ళు. మరిగా ఒక ఆర్డీఓ ఆఫీసులో ఉన్న ఏవో దగ్గరికి ప్రజల సమస్యలు విన్నవించుకుందామని వచ్చినప్పుడు సారు రూమ్లో ఇట్లా మడత మంచం కనబడితే మంచిగా అనిపించుకుంటుందా లేదా అన్నది ఆ సార్కే తెలియాలి. కానీ చూడురి, పుస్తకం హస్తభూషణం అన్నారు కానీ ఈ నాగభూషణం గారేమో మంచమే క్రియాభూషణం అన్నట్టు మార్చిపడేసిండు. మరి సారు గారి తానున్న ఇంత అంకిత భావాన్ని మెచ్చుకొని అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఏం అవార్డు ఇస్తారో చూడాలిగా.